పాకిస్తానోళ్లకు ఉగ్రవాదుల స్థావరాలు చెల్లాచెదురు చేసినా శరం వచ్చినట్టు లేదు. అక్కడి ప్రభుత్వం సైనికులను ఉసిగొలిపి కయ్యానికి కాలు దూస్తుంది. కెలిగిచ్చి కయ్యం పెట్టుకున్నాడంటే ఇదేనేమో. తీట పంచాయతీ తీసే వాళ్ళకే అంత దూల ఉంటే నియ్యతగా కొట్లాడే మన ఇండియన్ ఆర్మీకి ఎంత ఉండాలని ఇగో ఇట్లా ఇకమత్ చేసిరట. పాకిస్తానోడా ఏం చేస్తావురా అంటే పక్క దేశంలో ఉండి సోపత్ చేసినట్టే చేసుకుంటా ఉగ్రవాదులను మీ మీదికి ఉసిగొలుపుతా అన్నట్టే చేసినట్టున్నాడు కదా. పక్క దేశం అన్నప్పుడు మంచిగా పొరుగు దేశంతో సుట్టరికం చేయాలి కానీ చీటికి మాటికి బువ్వ పెడుతున్న భారతదేశం మీద పడి ఏడుసుడు, నీళ్లు ఇస్తున్న హిందుస్థాన్ మీదికి ఇరుస్క పడుడు ఏంది, తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు, అన్నం పెట్టిన చేతులు నరక చూసుడు అంటే ఇదేనేమో అనిపిస్తలేదు. అట్లా అయినాక రేపకల్లా దేశపోళ్లకు ఏ దేశంలోనైనా ఉప్పురాలు ఉడతాయా? వాళ్ళకు ఉట్టని పుట్టకపోని పుట్టు దరిద్రం ఎల్లది అని ఏమన్నా కాలబడని కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఎట్లున్నదంటే ఆపరేషన్ సింధూర్ అయిపోయినాక సరిహద్దులా అయ్యాలంటూ ప్రకటించిర్రు. రాజస్థాన్ పాకిస్తాన్ బార్డర్ రాజస్థాన్ వాళ్ళు సీలేసిర్రు. ఎవ్వరు అనుమానంగా ఉన్నట్టు అనిపించినా కానీ కాల్చిపారేయాలని రాజస్థాన్ పంజాబ్ ప్రభుత్వాలు ఆర్మీ వాళ్లకు ఫుల్ పవర్స్ ఇచ్చినాయి. అంతేకాదు పంజాబ్ రాష్ట్రంలోనైతే బడులు మొత్తం పురాగం ఉసేసిర్రు. ఇంత జరుగుతున్నా ఇంకా కూడా పాకిస్తాన్ వాళ్ళు తుపాకీ గుండ్లు వేస్తుర్రు. వాళ్ళు ఒకటేస్తే మనోళ్ళు రెండు వేసుకుంటా అంతకంతకు బదలిస్తుర్రు. అయినా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేయాలనుకుంటే బాజాప్తా చేయాలి కానీ దొంగసాటుగా కాల్పులు జరుపుడు ఏందో అదేం రాజనీతి అనిపించుకుంటుందో అంటుర్రు ఈ ముచ్చటిన్న భారతీయులు.